అలాం మాలిక్ సాబ్. వాలేకుం అస్సలాం సులేమాన్. ఏమైనా ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చిందా? ఇంత అర్జెంట్ మీటింగ్ పెట్టింది. భారత్ రష్యాపై అయిందట అణ్వాయుధాలు కొనడానికి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంది. వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళి అణ్వాయుధాలు కొనుక్కోవాలి. అది చూసి భారత్కి చెమటలు రావాలి. A few moments later. అరే మస్తాన్, ఇవాళ మంచి మంచి పెద్ద పెద్ద బాంబులు పట్టుకోవాలరా మన పాకిస్తాన్ కి. నమస్తే మేడం, ఈ బాంబు రేట్ ఎంత ఉంది మేడం? Hello sir, this is one missile 3 lakhs. 3 లక్షలు ఉంది. జ్యాదా రేట్ హై మేడం. 2 మినిట్ మేడం, మేమిద్దరం వెళ్ళి మాట్లాడుకొని వస్తాం. చలో. Ayya! 6 లక్షలు పెట్టి భారత్ 2 బాంబులు కొన్నాయి. అది నాది అయితే లారెడు బాంబులు తీసుకుపోయింది. గట్టిగా అనకు, వాళ్ళకి ఇనా పడితే మళ్ళా మొత్తం బాంబులు వాపస్ ఇచ్చిపోతాయి. ఇక్కడ రేటు ఎక్కువ ఉన్నాయి, మన చైనా పోయి కొనుక్కుందాం. బడియా హై బడియా హై. మేడం, మాకు తక్కువ రేట్లో ఎక్కువ బాంబులు కావాలి మేడం. ఇవన్నీ తక్కువ రేట్. వీటికి మొత్తం రేటు ఎంత మేడం? ఇవి 3000. 3000? 2000కి ఇవ్వండి మేడం. ఇవి చేతులు కాదు మేడం, కళ్ళు అనుకోండి. 2000కి ఇవ్వండి మేడం. మా పాకిస్తాన్ బతుకులు మీకు తెలుసుగా మేడం. 2000కి ఇవ్వండి మేడం. ఓకే ఓకే. A few moments later. మాలిక్ సాబ్, తక్కువ రేట్లో ఎక్కువ బాంబులు తెచ్చినాం సాబ్. ఇది ఏం బాంబు? ఇది చూస్తే మా కొడుకు కూడా భయపడ్డాడు. మాలిక్ సాబ్, నువ్వు ఇచ్చిన 2000కు ఇవి కాపా ఏమీ వస్తాయి? అరే సులేమాన్, నేను ఇచ్చింది 2000 రూపాయలు కాదు, 2 లక్షలు. 2 లక్షలు. అరే ముస్తఫా, నువ్వు 2000 అన్నా చెప్పినావు కదా. నాకు వచ్చిందే 2000 దాకా లెక్క, తర్వాత నాకు రాదు. అరే సులేమాన్, నీకు మెదడు తలకాయలో లేదు, ఉదాహరణ ఉంది.